తెలంగాణలో చలి తీవ్రత గత వారం రోజులుగా కొనసాగుతూ ఉండగా ఈ రోజు ఉదయం మరింత పెరిగింది. హెచ్సియు షేర్లింగంపల్లి అత్యల్పంగా 9.8 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా బిహెచ్ఎల్ 11.1 డిగ్రీల సెల్సియస్, రాజేంద్రనగర్ 11.6 డిగ్రీల సెల్సియస్, గచ్చిబౌలి 11.9 డిగ్రీల సెల్సియస్ వద్దకు పడిపోయాయి. కుత్బుల్లాపూర్, వెస్ట్ మారేడ్పల్లి, గాజుల రామారం, చందానగర్, ఎల్బీ స్టేడియం, జూ పార్క్ వంటి ప్రాంతాల్లో 12.5 డిగ్రీల సెల్సియస్ నుండి 13.9 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగరంలోని కొన్ని కాలనీలు పొగమంచు కారణంగా ఉదయం తీవ్ర చలితో వణికిపోయాయి. అలాగే తెలంగాణలోని వివిధ జిల్లాల స్థాయిలో కూడా చలిదాడి కొనసాగింది. ముఖ్యంగా పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ డేటా ప్రకారం ఈ రోజు ఉదయం సంగారెడ్డి 8.1 డిగ్రీ సెల్సియస్తో అతి చల్లటి ప్రాంతంగా నిలిచింది. అలాగే ఆసిఫాబాద్ 8.4 డిగ్రీల సెల్సియస్, సిద్దిపేట, కామారెడ్డి 8.9 డిగ్రీల సెల్సియస్, సిరిసిల్ల 9 డిగ్రీల సెల్సియస్, మెదక్, ఆదిలాబాద్ 9.6 డిగ్రీల సెల్సియస్ వద్దకు పడిపోయాయి. రంగారెడ్డి, నిజామాబాద్, జగిత్యాలలో కూడా 10 డిగ్రీల సెల్సియస్ చుట్టూ ఉష్ణోగ్రత నమోదవడంతో రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలులు మరింత పెరిగాయి. వాతావరణ శాఖ వచ్చే 48 గంటలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది.